హలో ఫ్రెండ్స్, అసలు ఐబొమ్మ ఎందుకు క్లోజ్ అయింది, అసలు ఇమ్మడి రవిని ఎందుకు అరెస్ట్ చేసిండ్రో మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి అంటే లాస్ట్ వరకు చూడండి. ఇతని పేరు ఇమ్మడి రవి. ఇన్ని రోజులు బప్పం అండ్ అలాగే ఐబొమ్మ సర్వర్స్ క్రియేట్ చేసింది ఇతనే. ఇతను ఏ సినిమా రిలీజ్ అయినా అదే రోజు సాయంత్రం ఐబొమ్మ అనే వెబ్సైట్లో ఆ సినిమాని ఇతను రిలీజ్ చేసేవాడు. అలా కొన్ని వేల సినిమాలు అలా రిలీజ్ చేశాడు, పాతతో. అలా సినిమా వాళ్ళకి కొన్ని వేల కోట్ల నష్టం వచ్చింది. ఇతను కొన్ని రోజుల క్రితం పోలీస్ వాళ్ళకైతే సవాల్ చేశాడు, మీరు దమ్ముంటే నన్ను పట్టుకోండి అని. మీరు నన్ను పట్టుకుంటే నా దగ్గర కొన్ని వేల మంది సమాచారాలు నా దగ్గర ఉన్నాయి, అవన్నీ బయట పెడతా అని పోలీస్ వాళ్ళకి చెప్పాడు. అలా ఒక 5-6 రోజులు అయిన తర్వాత ఇమ్మడి రవి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ రాగానే కుక్కట్పల్లి సిసిఎస్ పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిని విచారించిన తర్వాత తెలిసింది ఏమనగా, ఇతని దగ్గర కొన్ని వేల సినిమాలు, కొన్ని వేల ఆర్టిస్టులు, అలాగే చాలామంది ఇన్ఫర్మేషన్ ఇతని దగ్గర ఉన్నట్టు తెలిసింది. సినిమా వాళ్ళకి 2,000 కోట్ల పైన నష్టం కలిగింది. దీంతో పోలీస్ వాళ్ళు ఇతని అరెస్ట్ చేసి ఇతనితోనే ఐబొమ్మ సర్వర్ని క్లోజ్ చేయించారు. అతని దగ్గర 3 కోట్లు ఉన్నట్టు తెలిసింది. అతను ఇప్పటివరకు 21,000 సినిమాలను తన ఆర్టిస్ట్లో ఉండి 20 కోట్లు సంపాదించినట్టు తెలిసింది. అతను ఇప్పటి వరకు 65 సైట్లను మార్చినట్టు తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో తెలపండి. మరింత సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.